ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి నైజం ఆయన్ను దగ్గరగా గమనించిన వాళ్ళందరికీ బాగా తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దానికి కేసుల దగ్గర నుంచే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో కేసుల మాఫీ కోసం సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు, తర్వాత నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు, తర్వాత ఇప్పుడు ఏమంటాడు, నేను సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అంటాడు, కానీ కాళ్ళ మీద పడిన సంగతి మాత్రం చెప్పడు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అలవాట్లైన నైజమే. ఇప్పుడు అదే పందా ఎక్కడికి వచ్చిందంటే సొంత కుటుంబంలోకి వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటంటే తల్లిని చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేశాడు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? తల్లి విలువ చెల్లి విలువ తెలియని వాడి చేతిలో రాష్ట్ర పాలన పెడతారా అని చెప్పి ప్రతిపక్షాలు ఒకే దంపుడు వాయింపు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఇది అతిపెద్ద డ్యామేజ్ లాగా కనపడుతుంది. దాని అవినీతి అక్రమాస్తుల కేసుల కంటే కూడా తల్లిని చెల్లిని తరిమేశాడు అన్నది ఎక్కువ డ్యామేజ్గా కనపడుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీకి తెరదించాడు. సరే, నేను చెప్పా కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళని. సో ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడు. ఎవరి కాళ్ళ బేరానికి? తల్లి కాళ్ళ బేరానికి. విజయమ్మ కాళ్ళ బేరానికి వచ్చి, అమ్మా నువ్వు ఒకసారి రా, ఇడుపులపాయలో నాతో పాటు 2 ఫోటోలు దిగు, నేను యాత్ర ప్రారంభిస్తున్నాను, ఆ యాత్రకి నీ ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా 2 ఫోటోలకు స్టిల్స్ ఇవ్వు, అంతకుమించి నువ్వు నాకేం చెయ్యొద్దు, లేకపోతే ప్రజలు నన్ను చీకొడుతున్నారు, ప్రతిపక్షాలు నన్ను వాయించేస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తల్లి దగ్గర కాళ్ళ మీద పడి బోరుని విలపిస్తే, ఇక తల్లి మనసు మనకు తెలియంది ఏముంది, కొడుకు ఎంత ఇదైనప్పటికీ కూడా, ఎంత అవినీతిపరుడైనప్పటికీ, ఎంత ఇదైనప్పటికీ కూడా తప్పని పరిస్థితి, ఆ బాధ అనేది ఉంటుంది కదా. పాపం కొడుకు ఎప్పుడైతే బోరుని కాళ్ళ మీద పడ్డాడో ఇక తప్పని పరిస్థితుల్లో, సరే నాన్న నేనైతే ప్రచారానికి రాను, కానీ నువ్వు అడిగావు కాబట్టి ఇడుపులపాయ వచ్చి, అది కూడా నాన్నగారి సమాధి దగ్గర అన్నావు కాబట్టి నేను వచ్చి ప్రార్థన చేస్తాను, అక్కడితో నన్ను వదిలేయి నాన్న, నన్ను ఇరికించక ఇందులో. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓటేయమన్న పాపానికి రాష్ట్రం ఏమైందో చూశాను కదా, మళ్ళీ నా నోటితో రాష్ట్ర ప్రజలను ఓటేయమని నేను అడగలేను. అడిగితే ఇక అంతకంటే పాపం మరొకటి ఉండదు. తెలిసి అడిగితే, అంతలో ముందంటే తెలియక అడిగా, ఇప్పుడు తెలిసి అడిగితే అంతకు మించిన పాపం ఉండదు, నా వంతు సాయంగా నీకు ఒక ప్రార్థన చేసి పెడతానని చెప్తే, సరే ఏదో ఒకటి, అసలు ముందు ప్రతిపక్షాలు నోరు మూయించాలంటే 2 ఫోటోలు కావాలా, ఆ ఉద్దేశంతో ఏం చేశాడంటే ఇడుపులపాయకు తన తల్లిని తీసుకొచ్చి తల్లితో ప్రార్థన చేయించి పాపం హత్తుకుని 2 ఫోటోలకు అయితే స్టిల్స్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా నిండా ఇదే తిప్పుకుంటున్నారు. సిగ్గు ఉండాలి కనీసం. జగన్మోహన్ రెడ్డి తల్లి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి తల్లి వచ్చేసింది అంటే ఇప్పుడు దా తరిమేసినట్టే కదా. తల్లి వచ్చింది అంటున్నారు, ఓకే, ఎప్పటిదాకా ఏమైంది తల్లి? ఇడుపులపాయలో ఎన్నోసార్లు వచ్చారు, ఏ రోజు ఎడమొహం పెడమొహంగానే కూర్చున్నారు, కానీ ఏ రోజు కలిసి ఫోటో దిగలేదే, ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించలేదే, జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేశాడు, ఏ రోజు తన తల్లి అటు గురించి మాట్లాడలేదే. గతంలో తెలంగాణలో షర్మిల సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి అడిగితే ఇప్పుడు ఆయన గురించి మనకెందుకు, ఆ రాష్ట్రం గురించి మనకెందుకని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయిందే. కాకపోతే వీళ్ళు అత్యుత్సాహంతో ఏంటంటే అడమ్మ వచ్చేసింది. అవును, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళింది, ఎలా వచ్చింది అడమ్మ? కాళ్ళ మీద పడితే వచ్చింది. లేదు, కాళ్ళ మీద పడ్డం మా అన్నకు అలవాట్లేదంటే బెదిరిస్తే వచ్చి ఉండాలి. ఈ రెండింటిలో ఒకటి జరిగి ఉండాలి. అయితే కాళ్ళ మీద పడి ఉండాలా, లేకపోతే బెదిరించి ఉండాలి. అదే చెప్పా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ 2 కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో అయితే రాలా. ఎందుకు రాలేదు అంటున్నారు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ఎక్కడ అడగల, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని అడగల, కేవలం ఆశీర్వదించి పంపింది అంతే. తర్వాత అంతా ప్రజలు చూసుకుంటారు. ఇక వాస్తవానికి తల్లిని చెల్లిని 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తరిమేస్తే ఈ రోజు వరకు తల్లి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాలేదు. ఏ రోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నట్టు మీకు ఏ రోజైనా తెలుసా? తన తల్లితో ఏ రోజైనా ఫోటోలు దిగాడా? జగన్మోహన్ రెడ్డి అనేక పండగల సందర్భంగా తన ఇంట్లో సెట్లు వేయించుకున్నాడు కదా, సంక్రాంతి సెట్లు, ఆ సెట్లు, ఈ సెట్లు. ఏ రోజు తన తల్లి కనపడలేదే, ఏ రోజు వాళ్ళిద్దరితో ఏ ప్రోగ్రాంలోనూ పాల్గొనలేదే. ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అత్యంత దారుణ విషయం ఏంటంటే తల్లికి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పలా. దీని ప్రతిపక్షాలు కూడా గట్టిగా విమర్శల కింద చేశాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలా, కానీ షర్మిల శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఒక పార్టీలాగే అరేంజ్ చేసి కేక్ కట్ చేసి పాపం వాళ్ళ తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని అయితే షర్మిల ఇచ్చింది. కనీసం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా తన తల్లికి ఏ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలా ఇటీవల కాలంలో. మరి ఎందుకు చెప్పలా? 2019కు ముందు చూడండి, మీరు వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం తల్లికి చెల్లికి శుభాకాంక్షలు చెప్పాడు, కానీ ఇప్పుడు తల్లికి లేదు చెల్లికి లేదు, ఇద్దరికీ శుభాకాంక్షలు లేవు. మరి ఎందుకు? ఎన్నికల డ్రామా అంటే చెప్తా. జగన్మోహన్ రెడ్డిది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఏం చేశాడంటే తన తండ్రి ఫోటోను పెట్టి ఒక నవరత్నాల లోగో డిజైన్ చేశాడు. ఓకే, బాగుంది. తర్వాత ఏం చేశాడు, ఎన్నికల దగ్గర పడే కొంది తన తండ్రి ఫోటోతో జగన్మోహన్ రెడ్డి ఫోటోని యాడ్ చేసుకుని నవరత్నాల లోగో గీశాడు. ఓకే, తండ్రితో పాటు కొడుకు అనుకుందాం. ఎన్నికలైన తర్వాత ఏం చేశాడండి,
తండ్రిని పీకి పక్కన పడేసి తాను ఫోటో మాత్రమే పెట్టుకున్నాడు. అంటే ఎన్నికలకు ముందు తండ్రి అవసరమయ్యాడు, ఎన్నికలు అయ్యాక తండ్రి అవసరం తీరిపోయింది. సాక్షిలో ఏం చేశాడు? తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్తాడుగా. సాక్షి లోగోలో ఉన్నటువంటి తండ్రిని ఏం చేశాడు? పీకేశాడు. ఎప్పుడైతే షర్మిల సాక్షిలో నాకు ఆస్తిలో వాటా ఉందో ఏకంగా తండ్రి లోగో పీకేశాడు, ఏకంగా దాని కలర్స్ అన్నీ మార్చేశాడు కదా సాక్షిలో. ఎందుకని? వాటా అడిగిందని. అలాగే 2019 ఎన్నికల ముందు కాలికి బలపం కట్టుకుని తల్లి చెల్లి ప్రచారం చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఎన్నికలు అయ్యాక ఏమైంది? వచ్చారా ఏ రోజైనా? లేదా నా కొడుకు మంచి పాలన చేశారని తల్లి కానీ ఏ రోజైనా ప్రజలతో అన్నారా? పోనీ ఇప్పుడు విజయమ్మ ధైర్యంగా వచ్చి, సరే చెల్లెలంటే వేరే పార్టీలో ఉంది కాబట్టి పక్కన పెడదాం, ఇప్పుడు విజయమ్మ వచ్చి నా కొడుకు ఓటేయండి అని అడుగుద్దా? అడిగే ధైర్యం విజయమ్మకుందా? ఆవిడికి తెలియదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో? కానీ ప్రతిపక్షాల నోరు మూయించాలంటే చెల్లి ఎలాగా రాదు కాబట్టి కనీసం తల్లినైనా తీసుకుని వద్దాం, నాతోనే ఉందని చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర కుతంత్రాలు మీకు తెలిస్తే ఒకంత ఆశ్చర్యపోతారు. తన తల్లి విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించాడు. ఎందుకు? పోనీ ఆ పదవిలో ఎవరినైనా పెట్టారా? గౌరవాధ్యక్షురాలి పదవిలో ఎవరినైనా పెట్టారా? పెట్టలేదు కదా. మరి ఎందుకు రాజీనామా చేయించారు గౌరవాధ్యక్షురాలి పదవికి? ప్లీనరీ సమావేశంలో ఎందుకు చేయించారు అంటే రేపటి రోజున ఏదైనా తారుమారయ్యి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే భారతీరెడ్డి సీఎం కావాలి. ఒకవేళ గౌరవాధ్యక్షురాలిగా కన్నా విజయం ఉంటే ఆవిడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆ టైంలో షర్మిల వెనకమాలుండి చక్రం తిప్పుతుంది. కాబట్టి ముందు అర్జెంటుగా ఈ గౌరవాధ్యక్షురాలు అనే పదవిని తొలగించాలి. ఏ రోజైనా ఆవిడ హోదా అనుభవించిందా? గౌరవాధ్యక్షురాలుగా ఉన్నానని ఏ రోజైనా ఇన్వాల్వ్ అయిందా? ఏ రాజకీయంలోనైనా ఏలు పెట్టిందా? లేదే. కానీ ఎందుకు రాజీనామా చేయించాడు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్తాడా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయించాడు జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఎందుకనంటే రేపటి రోజున ఎటుపోయి ఎటు వచ్చినా భారతీరెడ్డే సీఎం కావాలి కానీ వేరొకరు సీఎం కాకూడదు. అందుకని వేరొకరికి పార్టీలో పట్టు ఉండకూడదు. అందుకని గౌరవాధ్యక్షురాలు పదవితో రాజీనామా చేయించాడు. నిజంగా నీకు తల్లి మీద ప్రేమ చిత్తశుద్ధి ఉండుంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయించుకుండకూడదు. నిజంగా తల్లి మీద నీకు ప్రేమ చిత్తశుద్ధి ఉండుంటే కొన్ని రోజులు కూతురింట్లో ఉంటే కొన్ని రోజులు నీ దగ్గర చెట్టుకుని ఉండాలి. కానీ ఏ రోజు నీ దగ్గర చెట్టుకోలేదే నువ్వు. మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఎన్నికలు వచ్చాయి, ఆల్రెడీ పార్టీ ఎత్తిపోయే పరిస్థితిలో ఉంది, అభ్యర్థులే మాట వినట్లేదు, ప్రతిపక్షాల సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తున్నాయి, తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని చెప్పి దెప్పి పొడుస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో చెల్లి ఎలాగా రాదు కాబట్టి తల్లిని తీసుకొద్దాం, ప్రతిపక్షాల విమర్శలకు తాళం వేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడాడు. బట్ దానికంటే రివర్స్ పంప్ అయింది ఇది. 5 ఏళ్ల పాటు తల్లిని కనీసం ఎలా ఉన్నావమ్మా అని అడగని ఒక వ్యక్తి ఈరోజు తీసుకొచ్చాడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. ఎన్నికలకే కరెక్ట్గా 4 రోజుల ముందు తీసుకొచ్చి పెట్టాడంటే ఎందుకు తీసుకొచ్చాడో ప్రజలకు ఆ మాత్రం అర్థం కదా? ఆ మాత్రం ప్రజలకు బుర్ర ఉండదా? 5 ఏళ్ల పాటు అసలు తల్లి ఉందో లేదో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఏం తింటుందో తెలియదు. మీకు కథ కూడా చెప్తాను. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీల్లో ఒక ఎంపీ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా లబ్ధి పొందిన వ్యక్తి పిలిచి ఇలాగ షర్మిలకు కొంత ఆర్థిక సహాయం చేయమని అడిగాడట. తల్లి అడిగిందట విజయమ్మ. ఏది గతంలో ఆల్రెడీ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా ఉన్నాడు కాబట్టి ఆ చనువుతో అడిగిందట. అడిగితే నేను జగన్మోహన్ రెడ్డిని అడిగి చెప్తాను అన్నాడట ఎంపీ. అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చిల్లి గవ్వ కూడా ఇవ్వద్దు అన్నాడట. కాదు ఇలాగా విజయమ్మ గారు అడిగారు, సరే డబ్బులు రావడం రాకపోవడం తర్వాత సంగతి, మరి ఏమన్నా కొద్దిగా హెల్ప్ చేయమంటారంటే విజయమ్మ గారు కాదు షర్మిల కాదు ఎవరు అడిగినా సరే, చివరికి చనిపోయిన మా నాన్న ఆత్మహత్య అడిగినా సరే నువ్వు షర్మిలకు రూపాయి ఇస్తే నేను ఊరుకోను అన్నాడంట. ఇక పాపం ఆయన చేసేది లేక మళ్ళీ ముఖం కూడా చూపించలేక ఫోన్ ద్వారానే అమ్మ మరి జగన్ గారు ఇలాగ వద్దన్నారు కాబట్టి దయించి మీరేమనుకోవద్దు, మీ మీద గౌరవం ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ చేయలేను, తెలుసు కదా మీ అబ్బాయి గురించి, ఒకవేళ నేను ఏదైనా దొంగసాటిగా ఇచ్చినా తర్వాత విషయం తెలిస్తే నేను ఇబ్బందుల్లో పడతాను కాబట్టి ఒక్కసారికి నన్ను వదిలేయండి, ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి నేను చేసి పెడతానని చెప్పి తప్పుకున్నాడంట. అంటే తల్లి అడిగినా కానీ చెల్లికి ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వనివ్వాల. సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్ళలేదు. ఇలా సోషల్ మీడియా ఐప్యాక్కి పనిచేసే రుచిరాజ్ సింగ్ పెళ్లికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి దంపతులు, ఐప్యాక్ టీంలో హెడ్ ఏపీకి వెళ్ళిన దంపతులు సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్ళలేదు. లేదా రిసెప్షన్ ఇక్కడ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్తే గట్టిగా 2 నిమిషాలు కూడా లేడు, వెళ్ళాడు, ఫోటో దిగాడు, వచ్చేశాడు, ముఖం చూపించలేక. ఎందుకంటే అందరినీ కాదనుకుని తరిమేశాడు. ఇంకేమని మొహం చూపిస్తాడు? చెల్లి బహిరంగంగా షర్మిల ఓటేయొద్దని చెప్పింది, ఇంకొక చెల్లెలు సునీత బహిరంగంగా ఓటేయొద్దని చెప్పింది, వివేక గారి భార్య సౌభాగ్యమ్మ బహిరంగంగా ఓటేయొద్దని చెప్పింది. మరి ఇంకేం కావాలి? సొంత కుటుంబంలోనే అందరూ ఓటేయొద్దు అంటున్నారు. ఇంకా చెప్పండి ఎవరంటే విజయమ్మ. పాపం ఏంటంటే అటు కొడుకుని కాదనిలాక ఇటు కూతురిని కాదనిలాక మధ్యలో ఉంది. అందులోనూ కొడుకుని కాదంటే ఏం జరుగుతుందో విజయమ్మకి తెలుసు.
విజయమ్మకి తెలుసు. అయితే విజయమ్మ ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పటికి ఇప్పుడు అందరూ భయపడే పరిస్థితి. 2014లో ఏమైంది, తన తండ్రి చనిపోయిన తర్వాత ఎలక్షన్లకు వచ్చాడు. 2019లో ఏమైంది, బాబాయ్ చనిపోయిన తర్వాత ఎలక్షన్కి వచ్చాడు. మరి వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది ఒక సింబల్లా మారిపోయింది. వాట్ నెక్స్ట్? ఎవరు హూ నెక్స్ట్ అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో విజయమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరిందంటే వాళ్ళంతా భయపడే పరిస్థితి. గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి ఏం చెప్పాడు, విజయమ్మ షర్మిల జాగ్రత్తగా ఉండాలని చెప్పాడా లేదా? నేనేం చెప్పట్లా. గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి అంటే ఆ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు, వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, సీనియర్ లీడరు. ఆ వ్యక్తే షర్మిల విజయమ్మ జాగ్రత్తగా ఉండాలి, నేను ఇప్పుడే చెబుతున్నాను, ఎన్నికల దగ్గర పడుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పాడు కదా. మరి ఇప్పుడు విజయం వచ్చిందంటే దాని వెనక అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఎవరికి అర్థం కాని పరిస్థితి. భయపడేవాళ్ళు భయపడుతున్నారు, జాలిపడేవాళ్ళు జాలిపడుతున్నారు. బట్ ఏంటంటే విజయమ్మను ఎందుకు తీసుకొచ్చారనేది ఒక అనుమానం. ఇన్ని రోజులు కన్నెత్తి కూడా చూడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇడుపులపైకి తీసుకొచ్చి ఏదో ప్రార్థన చేయించి తన తల్లితో ఫోటోలు తీసుకుని ఇప్పుడు సోషల్ మీడియా నిండా అయ్యే తిప్పుతున్నారు. అంటే అసలు ఉద్దేశం ఏంటంటే నా తల్లి నాతోనే ఉందని చెప్పుకునే ప్రయత్నం అది. బట్ అది నువ్వు చెప్తే సరిపోదు, విజయమ్మ చెప్పాలా, నేను నా కొడుకుతోనే ఉన్నాను, ఈసారి నా కొడుకు ఓటేయండి అని విజయమ్మ చెప్పాలా. చెప్పించగలవా? విజయమ్మకి చెప్పగలదా? అమరావతి రైతుల బాధలను చూసి పాపం విజయమ్మ అనేక సార్లు బాధపడిందంట. ఆఫ్ ద రికార్డ్ బోలంతమంది చెప్పారు. అమరావతి రైతుల ధర్నాలు, ఆ మహిళల ఆర్తనాదాలు చూసి చాలా రోజులు బాధపడిందంట. కానీ కొడుక్కి చెప్పే ధైర్యం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడని అడిగే ధైర్యం లేదు. ఈరోజు మాత్రం ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడి తల్లిని తీసుకొచ్చాడు. బట్ తల్లి రావడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి, చాలామంది భయపడే పరిస్థితి. ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతైనా జాగ్రత్తగా ఉండటం మంచిది.